ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ప్రేయర్స్ కంటిన్యూ చేస్తున్నారా? మరి ఈరోజు ఆదివారం 31 ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. ఇది 23 ఈ 2023కి చివరి దినం. నిజంగా దేవుడు మన పట్ల చూపిన కృప అపారమైనది. అందరూ ఒకసారి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మనకి ఇన్ని సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి బలపరిచి ఆయన మనకు సహాయం చేసి కరుణించి కృప చూపి ఎన్నో మేలులు చేసి మనందరినీ పోషించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా మనందరినీ బలపరిచిన దేవుడు, ప్రతిదినం ఉదయం 5 నుంచి 6 ఈవినింగ్ లైవ్ ద్వారా పోషించిన దేవుడు, ఆదివారం పునరుద్ధాన దినంలో వర్తమానాలు ఇచ్చి భద్రపరిచిన దేవుడు. వీటన్నిటిని బట్టి నా ప్రభుకే స్తుతి కలుగును గాక. మనం కొత్త సంవత్సరం బ్లెస్సింగ్ కంటే ఆయన చూపిన కృపలని ఆయన చేసిన మేల్ని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఈ దినమంతా దేవుని స్తుతించండి, ఈ దినమంతా దేవుని కృతజ్ఞత చెల్లించండి. మందిరానికి రండి, ఇళ్లలో కూర్చోకండి, ఆరాధించండి. అంతేకాక కొత్త సంవత్సరానికి ఇయర్లో ఎక్కడ పడిపోయామో తప్పిపోయామో సిద్ధపాటు కలిగి ప్రేయర్ఫుల్గా ఈవినింగ్ ఇప్పుడు 31 నైట్ 9 నుంచి అద్భుతంగా 1 గంట బెల్లంపల్లిలో ప్రామిస్లో జరిగే ఆరాధనలు, అంతేకాక లైవ్లో జరిగేవి మీరు సిద్ధపడండి. మరీ ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మన కష్ట దుఃఖ సమయంలో వాక్యం ద్వారా ఆదరించిన దేవుడు, భద్రపరిచిన దేవుడు, ప్రేమించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని విడివడు, ఎడబాయడు, కృప వెంబడి కృపని చూపే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు మీరందరూ ఎదురు చూస్తుండొచ్చు. ఇంకా మారు మనసు పొందిన బిడ్డలు ఎవరైనా మీ ఇళ్లలో ఉన్నారా? ఇదే రక్షణ దినం, ఇదే యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకొని కొత్త సంవత్సరంలో యేసయ్యతో పాటు నువ్వు అడుగు పెడితే నూతన కృప, నూతన దీవెన, నూతన మహిమ, నూతన బ్లెస్సింగ్ మీరు పొందుతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ ఉదయకాలం ఎందరో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు చివరి దినం మనం వాగ్దానం చదువుకుందాం. అంతేకాక ఆదివారం ఈరోజు బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9 మొదటి ఆరాధన, తప్పక మీరు అటెండ్ అవ్వాలి. 10 నుంచి 12 రెండో ఆరాధన. కాబట్టి బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ అటెండ్ అవ్వండి, ఆరాధించండి. ఈవినింగ్ 31 నైట్ మాత్రం 9 నుంచి స్టార్ట్ అవుతుంది సంపూర్ణ రాత్రి ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో. మీరు వచ్చి స్టే అవ్వచ్చు, అయిపోయినాక కూడా మిడ్నైట్ 1 o'clock తర్వాత వెళ్ళొచ్చు. ఇది గమనించండి. మనం దేవునికి థ్యాంక్స్ చెప్పే అవసరం చాలా, ఎంతో ఆరాధించే అవసరం. ఆయన బలిపీఠం దగ్గర మన జీవితాన్ని ప్రార్థనతో నూతన సంవత్సరంలో ప్రారంభించాలి. మరి ఈరోజు ఒక వాగ్దానం చదువుకొని క్లోజ్ చేసుకుందాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. దేవుడు అద్భుతంగా అంటున్నాడు కదా, నీ మెడ మీద ఆ కాడి కట్లను నేను తెంపి ఆ దినమున నేను విడిపిస్తా, తప్పిస్తా. ఈరోజు 31 మనకిస్తున్నది. ఇక మీదట నీ కాడి కట్లు తెంపబడుతున్నాయి. ఆత్మికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, ప్రతి విషయంలో నీ మెడ మీద ఉన్న కాడి ఏదైతే భారం ఉందో, అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది నేను వెంటాడుతుంది, ఏ శాపము, ఏ పాపము, ఏ రోదన, ఏ వ్యాధి, ఏ నింద, ఏ అవమానము, ఏ చీకటి, ఏ కాడి కట్లు నీ మీద ఉన్నాయో అవన్నీ తెంచి దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు అద్భుతంగా దేవుని స్తుతించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి, అయ్యా ఈ కట్లతో నేను కొత్త సంవత్సరంలో అడుగు పెట్టొద్దు. నా పాప జీవితం, నా రోత జీవితం, నా ఆత్మీయ జీవితం ఒక నూతనత్వంలోకి రావాలి. అంతేగాక ఈ అప్పుల భారం, ఆర్థిక భారం, ఈ మెడ మీద ఉన్న ఈ కుటుంబ భారం, మానసిక ఒత్తిడి, ఈ కోర్టు కేసు, ఈ కట్లన్నీ కూడా దేవుడే అంటున్నాడు కదా, నీ మెడ మీద ఉన్నటువంటి కాడి కట్లను నేను తెంచేదని అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీ జీవితానికి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు నీ జీవితం దేవుని సన్నిధికి ఒక సమర్పణపూర్వకంగా ప్రతిష్ఠించుకో. పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం, ఈ రోజు నుండి, ఈ దినము నుంచి నీ మీద నుండి ప్రతి కట్లు తెంచబోతున్నాను. నీ మీద ఉన్న ప్రతి పోరాటమును అణిచివేయబడబోతుంది. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ మీదనున్న ప్రతి కట్లు తెంపెదను. నీ మీద ఉన్న ప్రతి కట్లు తెంపెదను, తెంపబడబోతున్నాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుని స్తుతించు. ఈరోజు బాగా దేవుని ఆరాధించండి. 31 నైట్ ఈ ఆరాధనలు అయినాక ఈవినింగ్ 9 గంటలకి వాచ్ నైట్ సర్వీస్ బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో ఆన్లైన్లో దూరదేశంలో సిద్ధపడండి. మనందరము నూతన కృపలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. రేపు కొత్త సంవత్సరం వాగ్దానాలతో మనం కలుసుకోబోతున్నాం.
కాబట్టి అందరం కలిసి ఒక్కసారి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి వందనాలు యేసయ్యా అని చెప్పండి. సంవత్సరం అంతా మాతో ఉన్న దేవ స్తోత్రం. మమ్మల్ని ఇప్పటి వరకు పోషించి ఆత్మీకంగా బలపరిచిన దేవ, వాక్యం ద్వారా పోషించి ప్రతి విషయంలో కృప చూపిన దేవా నీకు వందనాలు 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 అయ్యా. అయ్యా ఈరోజు ఎంతమంది బిడ్డలు నా తండ్రి వారి మెడ మీద ఉన్న కాడి కట్లు, పాపపు కట్లు, శాపపు కట్లు, రోగపు కట్లు, ఆర్థిక బంధకాలు, ఉద్యోగాలేమి, గర్భఫలం లేని స్థితి, విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, రుగ్మతలు, బాధలు, నిందలు, గాయములు, స్టడీ విషయంలో జాబ్లెస్, ప్రతి కట్లు తెంచబడునుగాక. ఈ రోజు నుండి వారి దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి పొందునుగాక. అపవాది బంధకములని విడుదల ప్రకటిస్తున్నాం నజరేయుడైన యేసు నామములో. ప్రతి శోధన, ప్రతి భయము, ప్రతి నింద, ప్రతి గాయము, ప్రతి ఒత్తిడిలు, ప్రతి కుటుంబ పోరాటాలు అన్నిటి నుండి కూడా విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. అయ్యా ఈ 31 మా జీవితానికి నాయన సిద్ధపాటు కలిగిన దినముగా మీరు చేసిన మేలుల్ని కృతజ్ఞులుగా స్తుతిస్తూ మీరు చూపిన కృపలకి వందనాలు చెల్లిస్తున్నాం. భారతదేశానికి రక్షణ, ఇతర దేశాలకు రక్షణ, ప్రపంచానికి రక్షణ, సంఘాలకి రక్షణ, సేవకుల బిడ్డలు ఈ సంవత్సరం అంతా కాపాడావు. నూతన సంవత్సరం యొక్క కృప దీవెలతో నింపండి. కల్వరి మినిస్ట్రీ మీద ప్రతి కాడి కట్లు తెంచుతున్నాం యేసునామములో. నీ దైవజనుడు నా మీద, నా పిల్లల మీద, సేవ మీద, సంఘం మీద ఆ బంధకములు ఊడిపోయిన ఆయన నూతన కృపలతో దీవెలతో మేము నడిపించబట్టుకు నీ సహాయం అందరికీ దయచేయమని ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లుదురుగాక. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు వర్ధిల్లుదురుగాక అని, అందరిపై కృపాక్షేమం కలుగును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. 31 7 నుంచి 9 బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్లో మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండో ఆరాధన, సాయంత్రం 31 వాచ్ నైట్ సర్వీస్ ఈవినింగ్ 9 గంటల నుంచి 1 గంట వరకు బెల్లంపల్లిలో ఆరాధన, అద్భుతమైన వర్తమానం, వాగ్దానాలతో సిద్ధపాటు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఈరోజు వాచ్ నైట్ సర్వీస్ 9 నుంచి 1 గంట. మిస్ చేసుకోకండి. కుటుంబాలతో పాలు పొందండి, ప్రార్థనలు ఉండండి. అక్కడ ఉండాలనుకుంటే కూడా నైట్ ఉండి ఫస్ట్ అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ వెల్లంపల్లికి వచ్చి ఉండాలనుకుంటే ఫస్ట్ అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు నైట్ ఉండి. కాబట్టి మీరు దీవెనలు పొందబోతున్నారు. 31 నైట్ ఈరోజు ఒక చక్కటి పాట రిలీజ్ కాబోతుంది. నా సన్నిధి నీకు తోడు, అద్భుతమైన సాంగ్. ఈ సంవత్సరం అంతా ఆ సన్నిధితో నింపబడే పాటని మీరు ఆరాధిస్తూ ముందుకు సాగబోతున్నారు. అక్షయ అభిషేక్ పాడిన పాట. ఈ సంవత్సరం నేను దుఃఖంలో, వేదనలు ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన, నాకును మనకిని, మన మినిస్ట్రీకి వాగ్దానంతో కూడిచిన పాట. అందరికీ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అందరూ సిద్ధపడండి. రేపు నూతన సంవత్సరంలో ఆత్మ సంబంధమైన ఆనందంతో, ఆరోగ్యంతో, అభిషేకంతో మీరు వర్ధిల్లాలని మనందరం సిద్ధపడుతూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ అలాడ్.